స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఇన్సఫిషియన్సీ ఫ్రాక్చర్స్ అంటారండి. అంటే స్ట్రెస్ ఫ్రాక్చర్ ఓవర్ యూజ్డ్ ఇంజురీ అనమాట. ఎక్కువగా ఎవరికి వస్తుందంటే 15 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పీపుల్లో వస్తుంది. ఎవరైనా సడన్గా స్పోర్ట్స్ స్టార్ట్ చేసిన వాళ్ళలో వస్తూ ఉంటుందన్నమాట. సడన్ పెయిన్ వస్తూ ఉంటుందండి, ఎస్పెషల్లీ లెగ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ స్వెల్లింగ్ ఒకటి వస్తూ ఉంటుంది. మళ్ళీ రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గిద్ది, మళ్ళీ మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ పెయిన్ పెరుగుతుంది. ఇది ఎందుకు వస్తుందంటే ప్రాపర్ ఫుట్వేర్ లేకపోతే వస్తుంది. అంటే ప్రాపర్గా షూ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా సడన్గా స్టార్ట్ చేసేటప్పుడు ముందు చిన్నపాటి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, అన్నీ చేసుకొని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడు సడన్గా స్టార్ట్ చేసినప్పుడు అగ్రెసివ్గా చేయకూడదు అనమాట. కొంతమంది ఆడేటప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఎలా ఉంటుందంటే సడన్గా కంటిన్యూస్గా ఆడుతూ ఉంటారు అనమాట. ఇలా ఆడినప్పుడు కూడా ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వస్తూ ఉంటాయి. మెటబాలిజం అంటే బోన్ మెటబాలిజం, మజిల్ మెటబాలిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బాగా స్పోర్ట్స్ ఆడుతుంటారు కాబట్టి. ప్రాపర్ డైట్ తీసుకోవాలి, ప్రాపర్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ ప్రాపర్గా చేస్తే ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇవన్నీ చేయని వాళ్ళలో స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి అన్నమాట.